సంతల్ల పశువుల అమ్మకం మీద కేంద్ర పర్యావరణ శాఖ కండిషన్లు పెట్టింది. కబైలాల కోసం సంతల్లో పశువుల అమ్మకాలు కొనుగోలు జరపొద్దని ఆదేశాలు ఇచ్చింది. పాడి వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే పశువులను అమ్మాలని చెప్పింది. అట్లనే అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఇద్దరు కబైలాలకు ఇస్తలేమని ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలని చెప్పింది. కేంద్ర నిర్ణయం మీద విపక్షాలు గర్వవుతున్నాయి. పశువధ మీద కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పశువధని నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అట్లనే పశువులపై హింసా నిరోధక చట్టంలోనూ సవరణలతో పాటు ప్రతి మార్కెట్ యార్డ్లో పశు మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పశువధ నిషేధ జాబితాలో ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఒంటెలు ఉన్నాయి. ఇప్పటిదాకా పశువధ నిషేధ చట్టాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో గోవధ మీద ఎట్లాంటి నిషేధం లేదు. కానీ కేంద్ర నిర్ణయంతో దేశం మొత్తం పశువధ నిషేధించినట్లయింది. సాధారణంగా వ్యవసాయానికి పనికిరాని పశువులతో పాటు ఒట్టిపోయిన పశువుల్ని రైతులు కబేలాలకు విక్రయిస్తుంటారు. అయితే ఈ నిర్ణయంతో పశువుల్ని కబేలాలకు అమ్మటానికి వీల్లేదు. మరో 3 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అమల్లోకి రానుంది. అయితే ఈ 3 నెలల్లో పశువులున్న అందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నారు. అట్లనే పశువుల్ని కొనాలంటే స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటది. అట్లనే కొనుగోలు చేస్తున్న పశువుల్ని భవిష్యత్తులో అమ్మబోమని, ఏ మత విశ్వాసాల కోసమో బలి ఇవ్వబోమని లిఖితపూర్వక హామీని రాసియాలే. అట్లాగే గోశాలలు, ఇతర పశు సంరక్షక శాలలు తమ దగ్గర ఉన్న పశువుల్ని దత్తత ఇచ్చే ముందు కూడా వాటిని పశువధశాలలకు అమ్మటం లేదని రాసివ్వాల్సి ఉంటది. ఇంకో దిక్కు వెటర్నరీ అధికారులు ఈ 3 నెలల్లో ప్రతి పశువుకు మార్కింగ్ చేయనున్నారు. అందుకే కేంద్ర నిర్ణయం మీద కాంగ్రెస్, వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కేంద్రం జోక్యం చేసుకోవడం సరికాదంటున్నాయి. పశువధ దీనిపైన ప్రభుత్వం ఎందుకోసమని ఈ నిర్ణయం తీసుకున్నది? దీనిపైన రకరకాల అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? జంతు సంరక్షణ కోసమని ప్రభుత్వం అంటుంటే దానికి రకరకాల విమర్శలు ప్రతిపక్షాల నుంచి, కొన్ని సంఘాల నుంచి, సంస్థల నుంచి వస్తున్నాయి. మరి ఓవరాల్గా ఇష్యూని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతుల శశిధర్ గారు, దళిత బహుజన నాయకులు కదిరకృష్ణ గారు, ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం. శశిధర్ గారు, ప్రభుత్వం ఎందుకోసమని ఈ నిర్ణయం తీసుకున్నది? దీనిపైన రకరకాల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం గెజిట్లో పశు సంపద యొక్క క్రయ విక్రయాలపైన ఏదైతే నిబంధనలు జోడించిందో ఇది స్వాగతించదగ్గ పరిణామము. రెండవ రకమైనటువంటి విషయం ఏంటంటే దేశంలో సంపూర్ణ గోహత్య నిషేధ చట్టం ఉండాలనేటువంటిది. ఈ దేశంలో ప్రజలు, కోట్లాది మంది ప్రజలు గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు. ఆ దిశలో ఇది ఒక ముందడుగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పశు సంపద 3 విషయాలను ప్రధానంగా మనము దీనికి జోడించి చర్చించాల్సి ఉంటుంది. పశువు కానీ, గోవు కానీ ఈ దేశం యొక్క శ్రద్ధా కేంద్రం. మొదటి విషయం అంటే కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా, తల్లితో సమానంగా, సకల దేవతలకు నిలయంగా గోవును పూజిస్తారు, ఆరాధిస్తారు. రెండో విషయము ఆర్థిక వ్యవస్థకు మూల కేంద్రం గోవు. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం గోవు, వ్యవసాయము. కాబట్టి ఆర్థిక వ్యవస్థకు మూలాధారం గోవు, పశు సంపద. కాబట్టి ఈ కోణంలో చూసినా ఈరోజు పశు సంపదను కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత మన మీద ఉన్నది. అదేవిధంగా శక్తి కేంద్రం, గోవు అనేటువంటిది ఒక శక్తి కేంద్రం. ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం లోపల గోవు ఆధారితమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉన్నాయి. కాబట్టి వేల సంవత్సరాలుగా ఈ దేశం పైన రకరకాలైనటువంటి దాడులు జరిగిన సందర్భం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి కుల వృత్తులను ధ్వంసం చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి గో సంపదను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఆధారంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని వెనక్కి నెట్టడానికి విదేశీ కుట్రల్లో భాగంగా ఈ దేశంలో మొదటిసారిగా 1760 లోపల యాంత్రిక గోశాలను ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రోద్యమం కాలంలో కూడా గో సంపదను కాపాడాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక డిమాండ్గా ఉండే. మహాత్మా గాంధీ గారు చాలా స్పష్టంగా, అంబేద్కర్ గారు అనేక సందర్భాల లోపల ఈ దేశానికి స్వతంత్రం రాగానే 3 ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి ఈ దేశంలో సంపూర్ణ గోహత్య నిషేధ చట్టాన్ని
అమలు చేస్తాం. గోహత్య నిషేధ చట్టం అమల్లోకి వచ్చినప్పుడే ఈ స్వతంత్రం పరిపూర్ణమవుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గారు కానివ్వండి, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ చెప్పారు. అందులో భాగంగానే దూరదృష్టితోటి మళ్ళీ గ్రామ స్వరాజ్యం ద్వారా ఈ దేశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్నటువంటి దూరదృష్టితోటే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 48 లోపట ఈ కఠినమైనటువంటి చట్టాలను, గోహత్య నిషేధ చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవాళ ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు తెస్తున్నది రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాలు బాధ్యతగానే మాత్రం చట్టాలను తేవడం జరిగింది. కృష్ణ గారు, వారు చెప్పింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ సందర్భంలో తీసుకున్నది, ఎందుకు తీసుకున్నది చాలా క్లియర్గా ఆయన 1 నిమిషంలో 2 నిమిషాలు చెప్పినా చాలా చాలా వివరంగానే చెప్పారు దాన్ని. కానీ నాకు బాధ అనిపిస్తుంది, కేంద్ర ప్రభుత్వం గోవధ నిషేధ చేయడం అనేటటువంటిది అత్యంత బాధాకరమైన సంఘటన. ఎందుకు బాధ అవుతుందంటే ఆవు మాంసం తింటున్న వాళ్ళ గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు మానేస్తారు, మానేస్తే మంచిదే. మానేస్తే నేనేమంటున్నానంటే మాంసం ఏదైతే తినొద్దు, తినకుంటే మాంసం ఏదైనా మాంసమే, అది గో మాంసం కావచ్చు, గేదె మాంసం కావచ్చు, కుక్క మాంసం కావచ్చు, కాకి మాంసం కావచ్చు. పురాణాల్లో కుక్క మాంసం తినే వాళ్ళు ఉన్నారు. స్వపచాన అంటే స్వపచ అంటే కుక్క. కుక్కను తిన్నందుకే విశ్వామిత్రుణ్ణి వెలివేసిర్రు. స్వపచుడు అన్నారు ఆయన. స్వపచుడు అంటే కుక్కను తిన్నోడు కూడా ఉన్నాడు పురాణాల్లో, మన వేద సాహిత్యంలో. కాబట్టి నాకు బాధ ఎవరి గురించి అవుతుందంటే ఈ దేశంలో ఉండబడినటువంటి అనేక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణుల గురించి నాకు బాధ అవుతుంది. అసలు ఈ దేశంలో చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు, యజ్ఞయాగాదులు చేసే వాళ్ళు ఉన్నారు. అట్లనే భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగం నా బాధ ఏంటంటే మీరు, నా బాధ ఏంటంటే ఈ దేశంలో ఉన్న ఈ యొక్క బ్రాహ్మణ వర్గాలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే పూజాధికాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో, యజ్ఞయాగాలు చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ గురించి నా బాధ. ఎందుకు నీకు వాళ్ళ గురించి బాధ అవుతుందని అంటారా? ఏం చెప్తుంది శాస్త్రం, ఏం చెప్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏం చెప్తుంది? భారత సంస్కృతి ఏంటి అసలు? భారత సంస్కృతి ఏంటంటే వేద సంస్కృతి. వేదము చాలా పవిత్రమైంది, అపౌరుషేయం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. రైట్, నేను ఒప్పుకుంటున్నా. వేదం అపౌరుషేయమైనప్పుడు, వేదం శాస్త్రీయమైనది అయినప్పుడు, వేదంలోనే అన్నీ ఉన్నాయి అన్నప్పుడు వేదం ఏం చెప్పిందో దాన్ని మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం చెప్పింది వేదము? వేదము లోపల ఆవు మాంసం తినడం అనేటటువంటిది ఉన్నది. వేదము లోపల మనం యజ్ఞయాగాలు చేసినప్పుడు పశువధ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? వాళ్ళు ఏం కానున్నారు? రేపు యజ్ఞయాగాలు చేస్తే వేటిని కొయ్యాలి? రేపు దుర్గాదేవికి దేని బలి ఇవ్వాలి? లేకపోతే ఇప్పుడు శ్రీశైలంలో కానీ ఇటు 4 ఈ ద్వారాల లోపల శివరాత్రి రోజున అక్కడ ఏదైతే ముఖద్వారాలు ఉన్నాయో సరిహద్దుల్లో మనం పశువధ చేస్తాం కదా. మరి పశువధ ఏమైపోవాలి? వీళ్ళ బతుకులు ఏమైపోతాయి? వీళ్ళు ఎంత కష్టాలు పడతారు కదా ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులు. ఈ దేశంలో ఉన్న యజ్ఞయాగాలు చేసే వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయో కదా అనేటటువంటిది నాకు చాలా బాధ అవుతున్నటువంటి సంఘటన విషయం అనేది. సరే, వాళ్ళ బాధ ఉండదు. ఒక విషయం అండి, రాజ్యాంగానికి ఒక విషయం, ముఖ్యంగా గోవు విషయం చర్చకు వచ్చినప్పుడు ఇక్కడ గోవు కాదండి, దీంట్లో ఉన్నది గోవు, పశువు, ఆవు, బర్రె, ఎద్దు, ఒంటె, ఇవన్నీ విషయాలు వచ్చినప్పుడు ప్రధాన ఒక నిమిషం వినండి. ఈ రోజు తప్పుడు వక్రీకరణ చేసేసి ఇవాళ గో సంరక్షణ జరపాలనంటే ఇవాళ మతతత్వం వాదం అంటారు, గో హత్యను నిషేధించాలంటే మతతత్వం అని అంటారు. ఇవాళ గోవు ఆర్థిక వ్యవస్థకు మూలాధారం అనేటువంటి విషయాన్ని విస్మరించి ముఖ్యంగా ఈ దేశం లోపల మిత్రులు ఇంతకుముందు వేదాలు, పురాణాలు, వేదం ఏం చెప్పిందండి? గావో విశ్వస్య మాత్రం అని చెప్పేసింది. గోవు మొత్తం విశ్వానికి అంతా కూడా మాత్రం అని చెప్పేసింది. అహింసో పరమో ధర్మ అని చెప్పేసింది. ఇదే వేదం చెప్పింది, అదే బుద్ధుడు కూడా ప్రవచించిండు. ఇవాళ వేదాలను తప్పుడు వక్రీకరణ చేసి మొట్టమొదటిగా ఈ దేశంలో మ్యాక్స్ ముల్లర్ వేదాలను వక్రీకరణ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు యాగాల్లో, యజ్ఞాల్లోపట బలి అనేటువంటిది చెప్పిర్రు. ఇది పూర్తిగా అవాస్తవము. కేవలం వక్రీకరించినటువంటి చరిత్రను ఈరోజు కూడా హిందుత్వం పైన విషం ఎల్లగక్కడానికి కొంతమంది ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గో వధ, వెద, అమ్మకాలపైన నిషేధానికి సంబంధించిన అంశంపై మనం చర్చ చేస్తున్నాం. కృష్ణ గారు, వారు చెప్తున్నది ఇష్యూను మీరు పురాణమో లేకపోతే కనుక సంప్రదాయం అది వదిలేయండి. గ్రౌండ్ రియాలిటీలో వ్యవసాయం పైన, ప్రజలపైన దీని ప్రభావం ఎట్లా ఉంటుంది, సమాజం పైన దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేనేమి వేద పురాణాల గురించి నేను లేవనెత్తలేదు. వారు ఏమన్నారంటే గోవు పవిత్రమైంది,
మన పురాణాల శాస్త్ర వేదాల లోపల మన పురాతన చరిత్ర అంతా తీసుకుంటే గోవు పవిత్రమైంది అని వాళ్ళు అన్నందుకు నేను దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. గోవు పవిత్రమైంది ఒకటే కాదు, బర్రె కూడా పవిత్రమైందే, గేదె పవిత్రమైందే, కోడి పవిత్రమైందే, నక్క కూడా పవిత్రమైందే. దేని పని చేస్తున్నాయి. బయోడైవర్సిటీ లోపల దేని పాత్ర దానికి ఉంది. సో నేనేమంటున్నా, ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశాలు 3 ఉన్నాయి. పశువధ నిషేధం అనేటటువంటికి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇవాళ ఆర్మీ లోపల ఎన్నో రెజిమెంట్స్ ఉన్నాయి, కానీ వెజిటేరియన్ రెజిమెంట్ లేదు అక్కడ. రేపు ఆర్మీ ఏమైపోతుంది? నువ్వు ఇప్పుడు పశువులను మొత్తం నిషేధిస్తూ అంటున్నావు మాంసాన్ని. పశు మాంసం తినకపోతే నీకు ఆర్మీలో బలమైనటువంటి సైనికులు తయారయ్యే ప్రమాదం ఉంది, లేనటువంటి ప్రమాదం ఉంది. ఆర్మీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పశు మాంసం, వాళ్ళకు అన్ని మాంసాలు పెడతారు. పశు మాంసం అంటే ఏ తినటానికి అది పెడతారు. మాంసం తింటే తప్ప వాడు యుద్ధం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకటి అక్కడ ప్రమాదం. రెండోది ఏంటంటే, ఒక అథ్లెట్ అంటాడు, ఏమంటాడంటే, నా కోచ్ నా దగ్గరకు వచ్చాడు, చిన్నప్పుడు నాకు ఫుడ్ ఉండకపోయేది, కానీ నాకు అథ్లెట్ కావాలనే కోరిక ఉండేది, మరి ఎందుకు నువ్వు అథ్లెట్ కాలేకపోతున్నావు అని చెప్పేసి అంటే, సార్ నాకు బలం లేదంటే, నువ్వు బీఫ్ తినవయా నీకు బలం వస్తుంది అని చెప్పేసి అన్నాడని స్వయంగా ఆయన హుస్సేన్ అనేటటువంటి అథ్లెట్ రాసుకున్నాడు. రెండోది. మూడో సంగతి ఏం చెప్తున్నా, మార్క్స్ ముల్లర్ అనేటటువంటి వాడు ఆవు పవిత్రమైంది అనేటటువంటి వాదన తీసుకొచ్చిండు అని చెప్తున్నారు. మార్క్స్ ముల్లర్ను ఇదే స్వామి వివేకానందుడు ఏమంటాడంటే, ఈజ్ నాట్ ఏ మార్క్స్ ముల్లర్, ఈజ్ మోక్షముల్లా అన్నాడు. మోక్ష అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు, ముల్లా అంటే మతాధినేత. మోక్షముల్లా అంటే ఇదే స్వామి వివేకానందుని మనం గొప్పవాడుగా, మన యొక్క ధర్మ సంరక్షకుడిగా, అహింసో పరమో ధర్మ అనేటటువంటి మాటను పుట్టించినప్పుడు మరి ఆ బుద్ధుని సరే ఆ యొక్క స్వామి వివేకానందుని యొక్క వాదనను మనం ఎందుకు మర్చిపోతాం? ఒక విషయం అండి, అంత దూరం స్టేట్ క్వశ్చన్. బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రచనలు నేను చదివాను. బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తాడంటే, ఏదైతే కౌ స్లాటరింగ్ అయితే ఉన్నదో, లేకపోతే యానిమల్ స్లాటరింగ్ ఏదైతే ఉన్నదో, ఇదంతా కూడా ఎందుకు ఈనాడు ఉన్నటువంటి, అప్పుడు కూడా బ్రాహ్మణవాదులు ముందర పెట్టారు దీన్ని, ఇవాళనే కాదు, ఆనాడు ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు దాన్ని ముందు పెట్టారు. పెట్టినప్పుడు అంబేద్కర్ దాని గురించి డిబేట్ చేస్తూ ఏమంటాడంటే, ఎందుకు వీళ్ళు ఈ వాదాన్ని ముందర పెడుతున్నారు గత కొద్ది కాలంగా అంటే, బుద్ధిజానికి బ్రాహ్మణవాదానికి, హిందూయిజం అనొద్దండి, బుద్ధిజానికి, హిందువులు అంటే మేము అందరం హిందువులం అవుతాం, మళ్ళీ అదే ఒక పెద్ద దాంట్లో. అందుకే నేను ఏమంటున్నంటే, బ్రాహ్మణవాదానికి బౌద్ధ ధర్మానికి పోటీ వచ్చినప్పుడు అంటే అంబేద్కర్ గారు చెప్పలేదు అని చెప్తాను. If you are prohibiting in proper way, you have to tell that according to the constitution and according to the constitution according to the constitution కానీ పవిత్రమైంది అనేటువంటి మాట వచ్చినప్పుడు డామినెన్స్ ను ప్రదర్శించడమే. ప్రస్తావన వచ్చిందండి. పాకిస్తాన్ లోపల నిరంతరం గోహత్య జరుగుతుంది, గోమాంసం తింటున్నారు. 4 యుద్ధాలు చేసింది పాకిస్తాన్, మనమే గెలిచినామండి, మనమే గెలిచినాము పాకిస్తాన్ మీద, మనం గెలిచినాం. ఒక్క నిమిషం అండి, యుద్ధాలు అవి, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగండి. ఆ అమ్మకాల మీద ఇవాళ వాస్తవానికి వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు వచ్చినాయి, వ్యవసాయ రంగంలో మెషినరీ జరిగింది. ఈ సందర్భంలో మనం ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని, వ్యవసాయ రంగం పైన దీని ప్రభావం ఎట్లుంటది, సమాజం పైన దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. 2 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఇలాంటి టీవీ డిస్కషన్లో ఎప్పుడు కూడా చర్చను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. నేను అందుకే మొదట్లో ప్రారంభంలో అన్నాం, గోవు ఎస్ ఆరాధనీయం,
దేవతతో గ్రామీణ ఆర్థిక అసలు చర్చ వీరికి అవసరం లేదు. అసలు చర్చ అంటే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు మూలాధారము. ఈ రోజు కూడా నాకు అవకాశం ఇచ్చిన 60% మంది ప్రజలు ఈ రోజు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు దేశంలో 7 కోట్ల మంది రైతులు, సన్న చిన్నకారు రైతులు, ముఖ్యంగా మనం అనుకుంటున్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాలటువంటి రైతులు ఈ రోజు గోవు పశు సంపద ఆధారంగానే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇప్పుడున్నటువంటి గో సంపద ప్రకారం కూడా 1,80,000 కోట్ల రూపాయలటువంటి ఉత్పత్తిని పశు సంపద ఈ దేశానికి అందిస్తూ ఉన్నది. ఇవాళ గోవు కపేల నుంచి దేశం లోపల అధికారికంగా 3,600 గోవధశాలు ఉన్నాయి. అనధికారికంగా 40,000 గోవధశాల నుంచి విపరీతమైనటువంటి గో మాంసాన్ని మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. ఇవాళ గోవు ఆహారపు అలవాటు అంటున్నారు. ఈ దేశంలో ఎగుమతులకు పోను, ఈ దేశంలో వాడుకుంటున్నారు. ఒక్క గోవధశాల నుంచి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో గోవు మాత్రమే లేదండి, బర్రె ఉంది, ఎద్దు ఉంది, దూడ ఉంది, ఒంటె ఉంది. వీటన్నిటి మీద చెప్పండి. ఇవన్నీ కూడా మీరు చాలా ఇంకా చక్కటి అవకాశం ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతోటి, బడుగు బలహీన వర్గాలతోటి, పేదవాడికి వ్యవసాయం చేసి 4 రూపాయలు సంపాదించడానికి ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నటువంటి ఉన్నాయి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఒక్క గోవధశాల నుంచి 20 కోట్ల రూపాయలు సంవత్సరానికి సంపాదించగలుగుతున్నది. కానీ మనం ఈ దేశం కోల్పోతుంది ఏంటంటే 916 కోట్ల రూపాయలు ఈ దేశం కోల్పోతూ ఉంది. అదేవిధంగా ఇవాళ పర్యావరణం గురించి మనం మాట్లాడుతున్నాం. పర్యావరణం గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇవాళ గోపేడల కారణంగా ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం వండుకొని తింటూ ఉన్నారు. 1,60 కోట్ల టన్నుల యొక్క వంట సరుకు ఆదా అవుతా ఉంది. దీని విలువను మనం పర్యావరణవేత్తలు మాట్లాడకూడదా? శశిధర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు పశువుల అమ్మకాలపైన నిషేధం అంశంపైన మనం చర్చ చేస్తున్నాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు అనలిస్టు కె వేణుగోపాల్ గారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వ్యవసాయ రంగం పైన, సమాజం పైన దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? గోవులు అంటే ప్రత్యేకంగా మరి రేపు ఇతర జాతులు, ఎద్దులు, మగ పశువులు సంతానానికి ఉపయోగపడుతుంది. అదొక రకమైన ప్రభావం. అయితే మనకు అనాదిగా గోవు అనేది ఒక పూజనీయమైన వస్తువుగా, పశువుగా ఉన్నదనే మాత్రం యథార్థం. మరి ప్రభుత్వం ఈ ప్రస్తావన చాలా కాలం నుంచి నలుగుతున్నదే ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. కానీ ఇదే సమయంలో దీంతో ముడిపడిన సమస్యలు చాలా ఉన్నాయి, క్లిష్టమైన సమస్యలు. ప్రభుత్వం దానివైపు కూడా అడ్రస్ చేయాలి. ఇదేదో సిగరెట్ తాగడం హానికరమని పెట్టెల మీద రాసి సిగరెట్లు అమ్మినట్టుగా ఉండకూడదు. నిషేధం చేసడం కాదు, అది కొన్ని తరాల నుంచి మన సమాజంలో కొన్ని వర్గాల వారికి ఆహారంగా కూడా ఉంటున్నది. ఇప్పుడు దాని గోమాంసం విక్రయం ద్వారా ఇతరత్ర కూడా అనేక మంది ఆదాయం పొందుతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి. మరి వీటన్నిటిని ప్రభుత్వం ఎట్లా అడ్రస్ చేయదలుచుకున్నది? సమస్యని ఈ 2 రకాలుగా చూడాలి. ఇప్పుడు గోవు అనేది పూజనీయమే. గోమూత్రం కూడా వైద్య రంగంలో కొత్త రకమైన మార్పులు తీసుకొచ్చి అదొక ఇదేని చెప్పి ఇప్పుడు మెడికల్ హాల్లో పెట్టి కూడా అమ్ముతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా గోమూత్రం వల్ల చాలా రోగాలు నయమవుతాయనేది ఒక స్పష్టంగా తేల్చినట్టు మనకు దాఖలాలు కనిపిస్తున్నాయి. అది చేసిన కానీ దాని ప్రచారము కానీ దాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రజలకు కలిపి చూపిస్తే అది ఒక రకంగా సక్సెస్ఫుల్ అవుతుంది. అట్లా ఆదాయ వనరుగా చూపించకుండా జస్ట్ నిషేధం చేసాం, మీరు గోవును వధిస్తే మేము తీసుకుపోయి జైల్లో పెడతామనే రకంగా ఉంటే అది సక్సెస్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం ఇప్పుడు గొర్రెల పెంపకానికి సబ్సిడీ ఇస్తామంటున్నారు. అదే రకంగా గోవుల పెంపకానికి కూడా సబ్సిడీ ఇచ్చి దాంట్లో చెప్పాల్సిన పేద తరగతి వాళ్ళు ఆదాయం పొందే వనరుగా ప్రభుత్వం డెవలప్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకి మాత్రమే చేయలేవు. గోవును కూడా అట్లాగా తయారు చేసి గొర్రెల పెంపకందారులకు ఇప్పుడు పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టే గోవులను కూడా అట్లాగే చేసి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే
గోవు ఆదాయ వనరుగా ఉంటుంది. ఆదాయ వనరుగా ఉన్నంతకాలం వాడేమి దాన్ని చంపాలని కూడా ఎవరు కోరు. ముఖ్యంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు పశుగ్రాసం సమస్య వస్తుంది. అప్పుడు పేదవాడు ఏం చేస్తాడు? వధశాలలోకి పంపిస్తున్నాడు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని నిషేధంతో ముడిపడిన సమస్యలు కూడా సాల్వ్ చేయాలి. ఎస్ కృష్ణ గారు వారు అన్న దాంట్లో వీరు శశిధర్ గారు చెప్పిన దాంట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అదొక ప్రధానమైన వనరుగా ఉంది అని అంటున్నారు. అందుకోసమనే పశు సంపదను మనం రక్షించుకోవాలి. మీకు ఈ చట్టంలో ఏమన్నా ఇంకా కొన్ని యాడ్ చేస్తే బాగుండేది, లేకపోతే కనుక ఇది ఇక్కడ మారిస్తే బాగుండేది అర్థమని మీకు అనిపించిందా? చూసారు కదా, మీరు చదివారు కదా గెజెట్. చూశాను. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మీరు సైద్ధాంతిక చర్చ చేయమంటున్నారు, ప్రిన్సిపల్ సిద్ధాంతం చెప్తాం. నేను భారతదేశానికి కల్చర్ ఒకటి ఉంది. మీరు కల్చర్ను విస్మరించి మిగతా ఏదో చేస్తామంటే కాని పని. అది కల్చర్ మాట్లాడాల్సిందే. ఇవాళ ఒక ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తారు. బొడ్రాయి పండుగ చేసిండ్రంటే ఖచ్చితంగా అక్కడ పశువును వధించాల్సిందే. అది దున్నపోతు కావచ్చు, కోడి కావచ్చు. ముఖ్యంగా దున్నపోతులను ఇస్తారు. బొడ్రాయి దగ్గర మనము అక్కడ ఒక దున్నపోతును నరకకుండా పండుగ జరగదు. అంటే ప్రజల యొక్క 85% మంది ప్రజల కల్చర్ ఇది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా బొడ్రాయి పండుగ చుట్టూ వాతావరణం నడుస్తుంది. కాబట్టి మరి ఈ కల్చర్ని ఏం చేయాలా? ప్రజల మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. సెంటిమెంటల్, వాళ్ళ హృదయం హర్ట్ అయిపోతారు వాళ్ళంతా. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు నడుస్తున్నారు, నేను నడుస్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం, భూమి మీద ఉన్న వాళ్ళు అందరం నడుస్తున్నాం. చెప్పులు కుట్టాలి, మీకు షూ కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? చర్మం కావాలి. చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? పశువుల నుంచి వస్తుంది. పశువుల్ని నువ్వు పశు చర్మమే తీయకుండా అప్పుడు అయ్యో పాపం ఇది గోమూత్రము చాలా పవిత్రమైనది కాబట్టి పశు చర్మం తీయలేను అంటే, పశు చర్మమే తీయకుండా చెప్పులే కుట్టకుండా ఈ సమాజం ఎట్లా నడిపించగలరు? దిగుమతి చేసుకుంటాం. దిగుమతి చేసుకోవాల్సినటువంటి వాడు మాత్రం పోయేట్లేడా? దిగుమతి చేసుకునేటటువంటి వాడు వధించడం లేదా? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం శాస్త్రం చెప్తుంది. నేనేమంటున్నానంటే, భారతీయ సంస్కృతి మీద మీరు దెబ్బ కొడుతున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి వ్యవస్థ మీద మీరు దెబ్బ కొడతా ఉన్నారు. మూడోది, ఇంకొక పాయింట్ చెప్తా ఉన్నా. ఈ దేశంలో ఉండబడినటువంటి ఆవు మాంసాన్ని ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేసే సంస్థలన్నిటిలో మేజర్ పార్ట్గా ఉన్నటువంటివన్నీ కూడా ఈనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో లేకపోతే బ్రాహ్మణ కార్యవర్గ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? రైతులు ఇప్పుడు రైతు నుంచి రైతుకు దీంట్లో ఉన్న అంశాలలో ఒక రైతు కొంటే కనుక తిరిగి దానికే అమ్మాలనేది. వారేమన్నారు వేణుగోపాల్ గారు, మేత వేయలేని పరిస్థితి ఉంటుంది ఎండాకాలంలో, వాళ్ళు చేయలేరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? దయచేసి ఒకటి వారన్నది. వీరు వారు కలిసి కొన్ని ప్రశ్నలు ఏమైనా దానికి మీరు ఎట్లా సమాధానం? ఇద్దరికి ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను. చరిత్ర గురించి మిత్రుడు తీసిండు. తప్పకుండా మీరు ఏ చరిత్ర పుటలన్నా చూడండి, మీర్ కాసిం ఈ దేశం పైన దండయాత్ర జరిపిన 712 సంవత్సరం కంటే ముందు ఈ దేశం లోపట గోవధ అనేటువంటిది లేదు. కనీసం ఊహలకు కూడా అది అందది విషయం. ఇది స్పష్టం. చరిత్రకు వక్రీకరించి మాట్లాడతామనంటే అది పదే మీ మెకాలే మానస పుత్రుల లెక్క ఉంటుంది. రెండవది, ఇవాళ టీవీలలో చర్చ జరుగుతుంది, గోవధశాలల మీద ఆధారపడ్డటువంటి 31 లక్షల మంది ఉద్యోగాలు ఏం కావాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి? అయ్యా, ఈ దేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఇంతమంది జనాభాకు కనీసం ఆహార ఉత్పత్తుల కొరత భవిష్యత్తులో ఒక ప్రమాదకరమైనటువంటి ఉంటుంది. యాంత్రికంతో ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాడు యాంత్రిక వ్యవసాయం ఏ విధంగా చేయగలరండి? పెద్ద భూస్వాములు చేయగలుగుతారు. కానీ చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు అధికారికంగా ప్రభుత్వ రికార్డుల్లోనే 7 కోట్ల మంది రైతులు ఉన్నారే, వాళ్లకు పశు సంపద అందుబాటులో ఉండకూడదా? అదేవిధంగా రైతుల గురించి ఇంతకుముందు సామాజికవేత్త చెప్పినట్టు చట్టాలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాల ఫెయిల్యూర్ కారణంగానే ఎండాకాలంలో, వేసవి కాలంలో పశుగ్రాసం అందించాల్సినటువంటి చట్టాలు ఈపాటికే ఉన్నాయి. కొత్త చట్టాలు అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు ఒక పక్కన గోవధశాలలకు, పశువధశాలలకు చట్టపరంగా చట్టాలకు విరుద్ధంగా పశువధశాలలు నడుస్తుంటే కళ్ళు తెరవవు. వ్యవసాయ యోగ్యమైనటువంటివి, ఏ వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఏ జంతువు కూడా 14 సంవత్సరాల లోపు జంతువులను పంపకూడదంటే దాని విషయంలో దొంగ సర్టిఫికేట్లు డాక్టర్లే ఇచ్చేటువంటి సంస్థల్లో ఉన్నారు. కాబట్టి ఒక పక్కన యథేచ్ఛగా పశు సంపద హత్యకు గురిగా పడుతూ ఉన్నది. రెండో విషయము, చట్టాల్లోపట పశు గ్రాసం అందించి ఇవాళ రైతులు, చిన్న రైతులు
పండించిన దానికి గిట్టుబాటు ధర రాదు, కామన్ మినిమం ప్రైస్ అందియరు, రైతులను ఒక రకంగా ఆ రకంగా వేధించుకుంటూ పశుగ్రాసాన్ని సకాలంలో అందించకుండా ఈ విధంగా రైతులకు భారం చేయడం కూడా తప్పకుండా అడ్రస్ చేయాల్సిందే. అది ఈపాటికే చట్టాల లోపల ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. అందులో 5 రకాల కాపీలు తీసి అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్తారు. ఇవాళ ఒక్క సర్టిఫికెట్ కోసమే ఆఫీసుల చుట్టూ తిరిగిన దొరకని పరిస్థితులలో దీన్ని జస్టిఫై చేయగలరా? దీన్ని ఎట్లా వీళ్ళు అడ్రస్ చేయబోతారు? శ్రీధర్ గారు, వారు చెప్పిన పాయింట్లకు మీరు ఇచ్చే సమాధానం ఒకటి. రెండవది, దీంట్లో మీరు చెప్పిన 5-6 పాయింట్లలో 5 జిరాక్సులు ఇవ్వాలి, స్థానిక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ సాధ్యమయ్యేటివేనా? మొత్తానికి ఆ నిబంధనలను కూడా ఈరోజు పశు సంపదను కాపాడుకోవడానికి చాలా స్పష్టం. 4 విషయాలు చాలా సంక్షిప్తంగా నేను చెప్తాను. 1950 కంటే ముందు బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంటే భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో 3వ స్థానం ఉంది. ఆ రోజు ప్రతి 1000 మందికి ఈ దేశంలో ఉన్నటువంటి పశు సంపద 700. అదే 2001 వరకు వచ్చే వరకు ఆ పశు సంపద 1000 మందికి 400 మందికి చేరింది. 2017లో మనం చూస్తే ఇప్పుడు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ప్రతి 1000 మందికి 20 పశు సంపద మాత్రమే, కేవలం 20 మాత్రమే మిగిలినాయి. ఇవాళ 1981లో వరల్డ్ సబ్మిట్ లోపల భారతదేశ ప్రభుత్వం ద్వారా పెట్టినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే ఆ రోజున అప్పుడు ఉన్నటువంటి పశు సంపద ప్రకారం 16,000 కోట్ల రూపాయలటువంటి ఉత్పత్తి ఈ దేశానికి పశు సంపద కారణంగా, వాటి యొక్క కృషి కారణంగా, పశు శక్తి కారణంగా వచ్చింది. ఈ రోజున ఈ దేశం 1,80,000 కోట్ల రూపాయలను ఉత్పత్తి చేయగలుగుతుంది ఆ రంగం లోపల. అదేవిధంగా ఒక పశువును చంపితే దాన్ని వచ్చేటువంటి విలువ 7,000 రూపాయలండి. కానీ అదే పశువు తన జీవిత కాలం లోపల ఈ దేశానికి, ఈ కుటుంబాలకు 40 లక్షల రూపాయల యొక్క సంపత్తిని సృష్టిస్తూ ఉంటుంది. 1800 మందికి పాలన అందించగలుగుతుంది. చివరికి ఈరోజు అభివృద్ధి చెందింది అని మనం అనుకుంటున్నాం కదా. ఈరోజు కూడా రైల్వే కారణంగా జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంటే కూడా, రోడ్డు వ్యవస్థ ద్వారా జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంటే కూడా భారతదేశ గ్రామీణ వ్యవస్థలో ఇంతకంటే 3 రేట్లు పశువుల కారణంగా ట్రాన్స్పోర్ట్ రంగం ఆధారపడి ఉన్నది. కాబట్టి ఏవైతే నిబంధనలు ఉన్నాయో మొదటగా పశు సంపదను మనం కాపాడుకుందాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకుందాం, ఈ యొక్క ప్రజల ఆకాంక్షలను, దేశ అభివృద్ధిని కాంక్షించే విధంగా ఆ యొక్క నిబంధనలు రేపు రాబోయే రోజుల్లో సంపూర్ణ అమలు కావాలి. ఆ దిశగా ఇది ముందడు కావాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే నిషేధము అనేటటువంటిది ఒకవేళ మనం కంపల్సరీ అనుకుందాం, ఈ దేశంలో పశువధ నిషేధం కంపల్సరీ అనుకుందాం. కంపల్సరీ అనుకుంటే మనం చాలా చక్కగా ఒక వెసులుబాటును కల్పించవచ్చు. ఇగో 20-10 సంవత్సరాలు అది వ్యవసాయం చేసిన తర్వాత, ఆ 10 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని ఏమైనా చేయొచ్చు. కానీ 10 సంవత్సరాల వరకు మీరు దాన్ని ఏమనకండి, దాన్ని చంపకండి అని చెప్పుకోవడానికి అటు ప్రజల సెంటిమెంట్ను కాపాడుకోవచ్చును, ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటిది, చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి ఈ మధ్యకాలంలో ఈ తెలంగాణ మంత్రి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని మొత్తాన్ని పరిశీలన చేసి బయటకు వచ్చిండు. ఈ దేశంలో 160 మంది వ్యవసాయదారులు ఉన్నారు. ఈ దేశంలో అందరు వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టమే చేయాలని కానీ అనుకుంటే కనుక ఇజ్రాయెల్ దేశం కంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేయాలి కదా. కానీ వ్యవసాయ ఉత్పత్తుల లోపల ఇజ్రాయెల్ కంటే చాలా అనేక ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అది ముస్లింలకు వ్యతిరేకం, అది సెక్యులర్ విధానం కాదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను సపోర్ట్ చేయలేదు. నేను చెప్పేది వినాలి. మీరు మెకానిజం అవుతుంది అంటున్నారు. ఇవాళ గ్రామంలో పనిచేసేటటువంటి ఒక షెడ్యూల్ కులానికి చెందినటువంటి వాడు కనీసం 18 రూపాయలు సంపాదించుకోలేనటువంటి దౌర్భాగ్యం స్థితిలో మీరు నెట్టేసారు. పని చెప్పడం మానేసారు.
నేనేమంటున్నా అంటే వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో చేయాలి, వ్యవసాయాన్ని మిషనరీ ఉపయోగించి పని చేయాలి, వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయాలి. మనం ఇంత మాట్లాడుకోవడానికి మన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా అందరూ ఒబే చేయవలసిందే. కానీ ప్రజలకు సంబంధించిన అవసరాలు, నిజ జీవితంలో జరిగే వాస్తవాలను గుర్తించాలి, భవిష్యత్తును అంతకంటే కూడా గుర్తించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజా సంక్షేమానికి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. చట్టాలు, పౌరుల హక్కులు, వారి భావనలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా పౌరుల కేంద్రంగానే, వారి అభిప్రాయాల కేంద్రంగానే ప్రభుత్వాలు నడవాల్సి ఉంటుంది. దాని మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజల శ్రేయస్సే అంతిమంగా ఉండాలి. థ్యాంక్ యూ.